కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మండు టెండర్లో సైతం పంటలకు సాగునీటిని అందించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. గజ్వేల్ను అభివృద్ధి పథంలో నడిపించిన కేసీఆర్కు ఈ ప్రాంత ప్రజలు రుణపడి ఉండాలని అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే పర్యటించారు. ముందుగా ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డితో కలిసి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రేణుకా ఎల్లమ్మ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని సంగుపల్లిలో బీరప్ప దేవాలయంలో సైతం హరీష్ రావు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కుర్మ జాతి అభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేసిన కేసీఆర్ ను ఆ బీరప్ప దేవుడు ఆయురారోగ్యాలతో ఉంచాలని స్వామిని ప్రార్థించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆ బీరప్ప దేవుడి పండగ జరగడం అనేది చాలా విశేషమైనటువంటిది. మరి ఆ బీరప్ప దేవుడి దయతో ఇంకా మన గజ్వేల్, మన తెలంగాణ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమై ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ బీరప్ప దేవుణ్ణి నేను ప్రార్థిస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా కుర్మలు మాట తప్పని వాళ్ళు, మరి ఎంతో నిజాయితీ కలిగినటువంటి వాళ్ళు. మరి మీ అందరికి కూడా తెలుసు, మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మన గజ్వేల్ రూపురేఖలు ఎట్లా మారినాయో మీ అందరికీ తెలుసు. గజ్వేల్ ప్రాంతాన్ని కేసీఆర్ గారు ఎంతో చక్కగా అభివృద్ధి చేశారు. సాగునీటి సమస్య, తాగునీటి సమస్య, విద్యుత్ సమస్య, రహదారులు అన్ని కూడా బాగా చేసి చాలా గొప్పగా మన కేసీఆర్ గారు చేసిన విషయాన్ని మీరందరూ కూడా చూడడం జరిగింది. కేసీఆర్ కు కూడా ఆ బీరప్ప దేవుడి దయతో ఇంకా మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కూడా ఆ దేవుడిని నేను మనసారా ప్రార్థించుకుంటూ మీ అందరికి ఇంకా శుభం జరగాలని ఆ భగవంతుడు మీ అందరికీ, ఆ దేవుడు బీరప్ప దేవుడు మీకు మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి మీ జాతి బాగా పెరగాలి, మీ సంపద బాగా పెరగాలి, మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కూడా బీరప్ప దేవుడిని ప్రార్థించుకుంటూ నమస్కారం.